వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కంఠమణి రమేష్ బాబు అన్నారు. ఆదివారం కొవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంలో వైసీపీ పార్టీపై గెలిచి పదవులు అనుభవించి పార్టీపై బురద చల్లటం సరికాదు అని అన్నారు. దమ్ముంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి గెలిచి చూపెట్టాలన్నారు. నమస్కారం అండి. నేను కొవ్వూరు వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ని. నా పేరు చిట్టూరు అనవరం. నా గురించి ముఖ్యంగా చెప్పాలంటే, ఆ రోజు బీసీ సోదరులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్ ఓసీకి ఇచ్చారు అది అన్నారు. ఈ టౌన్ ప్రెసిడెంట్ ఉత్తల భాస్కరరావు అనే వ్యక్తి 8 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశారు. మేము ఏనాడు ఆయన్ని బీసీగా గుర్తించలేదు, మా సోదరుడిగానే గుర్తించాం. ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఈ కౌన్సిలర్ వైసీపీ పార్టీ తరఫున కౌన్సిలర్ కింద విజయం సాధించి ఉట్టి పార్టీకే రాజీనామా చేయడం సరైన పద్ధతి కాదు. అవసరమైతే మీకు లభించిన కౌన్సిలర్ పదవిని కూడా త్యాగం చేసి వీరుల్లాగా మీరు బయటకు వెళ్తే చాలా మంచిదని నా సలహా. నమస్కారం అండి. నేను కొవ్వూరు 12వ వార్డు కౌన్సిలర్ని. నా పేరు అంకుల్ ఢిల్లీ పద్మలీల. నిన్న జరిగిన పార్టీ మార్పు కార్యక్రమంలోనూ బీసీలకి అన్యాయం చేశారన్నారు. మేము కౌన్సిలర్లో 15 మంది ఉంటే 6 బీసీలకి ఇచ్చారండి. దాంట్లో 3 మహిళలకు ఇచ్చారు బీసీల పదవులు, కౌన్సిలర్ పదవులు. అలాగే టౌన్ మహిళలకు కూడా బీసీకి ఇచ్చారు. అలాగే స్టేట్ వైడ్ ఇది కూడా డైరెక్టర్ కూడా బీసీకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి ఏం అన్యాయం చేయలేదండి. మహిళలకు కూడా అలాగే బీసీ మహిళలకు కూడా పెద్దపేటే వేశారు. దీని గురించి మళ్ళీ వేరేగా మాట్లాడుకుని బీసీలకి అన్యాయం చేశారనుకుంటాం, అది చాలా తప్పని భావిస్తున్నాను నేనైతేను. అది మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం బీసీలకి అన్యాయం చేసిందని మాత్రం అనకూడదండి. అందరూ కూడా ఎంపీలు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, అందరూ కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు మా పార్టీలోను. అలాగే మా కొవ్వూరులో కూడా బీసీలు ఎక్కువ మంది కౌన్సిలర్గా ఉన్నారు. దీని గురించి బీసీలను విమర్శించొద్దని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున మా తోటి కౌన్సిలర్లైన 4 పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ ఫ్యూచర్ని ఆలోచించుకుని అన్నింటినీ చూసుకునే వాళ్ళు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసేటప్పుడు ఏదైతే ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారో ఆ పార్టీని పై బొదలు చల్లడం చాలా తప్పని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి రాజీనామా చేసే విధానం, వాళ్ళు ఎక్కడైనా రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవుతుందో చెప్పాలి, కానీ వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాజీనామా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే మా గత మిత్రులు మాట్లాడుతూ ఒక వ్యక్తి కొవ్వూరు టౌన్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ అందరూ మా బీసీ సోదరులు అందరూ ఉన్నారు. ఈరోజు కొవ్వూరు రామా సొసైటీ ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఓసీ కమ్యూనిటీ అది ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అలాంటిది మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బీసీ అభ్యర్థులకి ఏదైతే మన టౌన్ ప్రెసిడెంట్ గా చేసిన రొత్తల భాస్కరరావు గారికి కానీ, లక్ష్మణరావు గారికి కానీ, అలాగే నిన్న వెళ్ళిపోయిన అక్షయపాత్ర రవీంద్ర గారికి కానీ 3 సార్లు ప్రెసిడెంట్ గా ఇచ్చాము. ఎందుకంటే కొవ్వూరు టౌన్ చరిత్రలో ఏ రోజు కూడా అక్కడ ప్రెసిడెంట్ గా బీసీ వ్యక్తి లేరు. అది మన పార్టీ కల్పించింది. అలాగే ఇప్పుడు ఒక మండలానికి ఒక ఈక్వేషన్ చొప్పున కులాల పరంగా ఈ టౌన్ ప్రెసిడెంట్ అయిన మారుతుంటాయి. సుమారు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ బీసీ మన రుత్తల భాస్కర్ గారు టౌన్ ప్రెసిడెంట్ గా చేస్తుంటే దాన్ని మార్చి ఈసారి ఓసీ కమ్యూనిటీకి ఇద్దాం అనే మండల ఈక్వేషన్ లో టౌన్ ఈక్వేషన్ చూసుకుని
ఈసారి ఓసీకి ఇచ్చారు. దాన్ని బీసీకి తీసేసి ఓసీకి ఇవ్వడం ఏంటని అంటున్నారు. గతంలో ఇది ఓసీకే కేటాయించింది. ఇది గతంలో మైపాల్ రాంబాబు గారు ఇక్కడ ఓసీ క్యాండిడేట్ కింద ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గా చేస్తే దాన్ని తీసి బీసీకి ఇచ్చాం. ఆ రోజు ఏ ఓసీ క్యాండిడేట్ కూడా అడగలేదు, మా ఓసీకి తీసి బీసీకి ఇచ్చామని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు కూటమి పార్టీ నచ్చితే మీరు అట్ల గురించి గొప్పలు చెప్పుకోండి, రేపు పొద్దున అట్లో కొనసాగండి. అంతేకాని గత పార్టీని మీరు విమర్శించడం సరికాదని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మీరు పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీ టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మీరు పార్టీకి రాజీనామా చేయడం మంచిదే, కానీ మీరు ఏదైతే వైసీపీ నుంచి వచ్చిన ఈ కౌన్సిలర్ అభ్యర్థిని దానికి కూడా రాజీనామా చేస్తే మీరు మేము గొప్పలని చెప్తాం. దానికి కూడా రాజీనామా చేసి మీరు పార్టీ మారిపోండి. అంతేగాని గత పార్టీ మీద మీరు బుర్ర చెల్తే ఇక్కడ చూస్తా ఊరుకోవడానికి ఎవరూ లేరు అని తెలియజేస్తున్నాం.